ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప గొప్ప నాయకులు వచ్చి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళా చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడింది, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసిండ్రు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకుని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన 10 సంవత్సరాల అధికారాలు పెట్టిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ దర్పం, ఆ యొక్క గర్వం పోలే. మరి అంతమంది మంత్రులు ఉన్నారు, మీరు మిగతా ఏ పార్టీ మీటింగ్ చూసుకోండి 10 మంది మాట్లాడతారు. ఇవాళ ఎవరు మాట్లాడారు ఆ మీటింగ్లో? కేవలం 1 నిమిషం మాత్రమే అది స్వాగతోపన్యాసం చేస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పేసి, దాయక పేరు చెప్పేసి 1 నిమిషం మాట్లాక కేసీఆర్ మాట్లాడు. ఇది ఏం సూచిస్తుంది అంటే ఏకఛత్రాధిపత్యం, అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ దోకడ ఇప్పటికి కూడా పోలా. ఏమంటారు కదా, చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు? ఎందుకోసం తెచ్చిండ్రు? అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన అని. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1,500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి? ఒక లెక్క.